సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతుల వారి అర్జీలు స్వీకరించింది బీసీ కమిషన్. హైదరాబాద్ కలెక్టరేట్లో బహిరంగ విచారణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వెనుకబడిన తరగతుల సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన స్థితిగతులు, వారికి కావాల్సిన అవకాశాలు తదితర అంశాలపై జిల్లాల వారీగా బహిరంగ విచారణ చేపట్టామన్నారు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్. అర్జీలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు నిరంజన్. ప్రభుత్వ ఆదేశాల మేరకు జియో 46 ప్రకారం ఇక్కడ ఈ బహిరంగ విచారణ మన పబ్లిక్ హియరింగ్ ఏదైతే ఉందో దీనికి విచ్చేసినటువంటి అందరి నాయకులు ప్రజల నుంచి సలహా సూచనలు కమిషన్ నోట్ చేస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా క్రోడీకరించి ప్రభుత్వానికి ఒక సమగ్ర నివేదిక అందించడమే మన బీసీ కమిషన్ యొక్క ముఖ్య లక్ష్యం. జియో 46 ద్వారా ఈ స్టడీ అనేది చాలా సమగ్రంగా అన్ని జిల్లాల దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకోవాలనే ఉద్దేశంతో మనకు బీసీ కమిషన్ వారికి చెప్పడం జరిగింది. వారు దానికి అనుగుణంగా ప్రతి ఉమ్మడి జిల్లాకి ఆల్రెడీ వెళ్ళి రావడం జరుగుతూ ఉంది. ఇవాళ హైదరాబాద్లో చివరగా మన దగ్గరికి వచ్చి సుదీర్ఘంగా అందరి యొక్క సలహాలు సూచనలు చాలా జాగ్రత్తగా వినడం అలాగే నోట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. రిజిస్ట్రేషన్స్ మనకు వచ్చిన వాళ్ళందరూ కూడా వారి యొక్క సలహాలు, వారి యొక్క దరఖాస్తులు, వారి వచ్చినటువంటి సూచనలు అన్నీ కూడా లిఖితపూర్వకంగా తీసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అక్నాలెడ్జ్మెంట్ కూడా బయట నోటరీ డెస్క్లో మనందరం కూడా ఇచ్చినాం. బీసీ కమిషన్ బహిరంగ విచారణ జరపటం జరిగింది హైదరాబాద్ కలెక్టరేట్ ఆఫీస్లో. మా ఉమ్మడి జిల్లాల పర్యటనలో జిల్లాల వారీగా బహిరంగ విచారణలో 25, 26 తారీఖులో ఖైరతాబాద్లోని బీసీ కమిషన్ ఆఫీస్లో, మళ్ళీ 10 to 4 స్టేట్ వైడ్గా ఎవరైనా రిప్రజెంటేషన్ చేసుకుంటే వారి గురించి అవకాశం ఉంటుందన్న మాట కూడా మనవి చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్క రిప్రజెంటేషన్ తీసుకున్న తర్వాతనే కమిషన్ ఇక్కడ నుంచి బయలుదేరుతుందన్న మాట మీకు మనవి చేస్తూ ఉన్నాను.